అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను ఫెయిరీస్ నుంచి ఒక మెసేజ్ చెక్ చేస్తాను, తర్వాత ఆరకిల్స్ నుంచి, తర్వాత టారో నుంచి. సో ఏంటి అది అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్ కోసం ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఫస్ట్ ఫెయిరీస్ నుంచి చూద్దాము. Universe, please show me the message for my collective. What fairies wants to tell my collective? What fairies wants to tell my collective? So fairies నుంచి మీకోసం మెసేజ్ వచ్చేసి హోప్. ఓకే, ఆరకల్స్ నుంచి చూద్దాము. Show me the oracle messages for my collective. Show me oracle messages for my collective. Security. One more, universe. Wisdom. Tarot నుంచి చూద్దాము. Universe, please show me the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఫస్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సిక్స్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫర్ ష్యూర్ ఉన్న మెసేజ్ ఏంటి అని అంటే సెక్యూరిటీ ఇంకా నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఫినాన్షియలీ అబండెంట్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో నైన్ ఆఫ్ స్వోర్డ్స్తో మీకు ఫినాన్షియలీ ఏదైనా అంటే కొత్త ఐడియా అవనివ్వండి, ఏదైనా కొత్త ఛాన్స్ లాగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఇన్కమ్కి ఏదైనా స్ట్రీమ్ ఇంకొకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి. సో దానివల్ల ఇక నైన్ ఆఫ్ స్వోర్డ్స్తో మేబీ హెల్త్కి రిలేటెడ్గా మీరు ట్రీట్మెంట్ కావాలి, దానికి డబ్బులు కావాలని చెప్పేసి ఆలోచించడము, లేకపోతే ఏదైనా సరే సిచ్యువేషన్ అది మిమ్మల్ని బాధ పెట్టడం, బాగా స్ట్రెస్ని కాజ్ చేయడం అనమాట. అయితే ఇక్కడ మీరు వే లేకుండా కంప్లీట్లీ ఈవెన్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా హెల్ప్ అడిగినా సరే హెల్ప్ చేయకుండా ఉండడము, ఇలా అనమాట. అంటే కంప్లీట్లీ నెగిటివ్ అయిపోవడము. సో దీనికి సంబంధించి సొల్యూషన్ అంటే ఏదైనా వే దొరికితే బాగుంటుంది, ఏదైనా హోప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో దానికి సంబంధించి ఆన్సర్స్ వెతుకుతూ ఉండడము, ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటి దానికి సంబంధించి నెగిటివిటీ ఎండ్ అయిపోయి ఇక్కడ మీకు నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఇంకా సెక్యూరిటీతో తొందరలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఫినాన్షియలీ మనీ పరంగా మీరు స్టేబుల్ అవుతారు, ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మనీ పరంగా లైక్ వేరే వాళ్ళు ఏదైనా ఇవ్వాలి అని అంటే తిరిగి రావడం లాంటిది సంథింగ్ ఏదో అంటే లాస్ట్ మూమెంట్లో మనీ పరంగా మీకు సమ్ సార్ట్ ఆఫ్ అంటే కొంచెం హెల్ప్ అనేది దొరుకుతుంది, లిబరేట్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది. అందుకనే ఇక్కడ ఆర్గల్స్ నుంచి కూడా సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏదైనా మనీ పరంగా లేకపోతే ప్రాపర్టీ పరంగా ఏదైనా ఉంటే బాగుంటుంది, కొంచెం ఫ్యూచర్కి సంబంధించి సెక్యూర్గా ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అందుకనే సెక్యూరిటీ అనేది తొందరలో రాబోతుంది, మీరు ఫినాన్షియలీ అబండెంట్ అవ్వబోతున్నారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి. ఓకే, అందుకనే మనకి ఇక్కడ ఈవెన్ ఫెయిరీస్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే హోప్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో చదువుతాను నేను. హోప్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్. ఆప్టిమిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ హెల్ప్ చేంజ్ అ నెగిటివ్ సిచ్యువేషన్ ఇంటూ అ పాజిటివ్ వన్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే
మీరు ప్రస్తుతానికి ఈ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో రైట్ 9 ఆఫ్ స్వర్డ్స్ ఉంది, ఇక్కడ డెత్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది, చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అండ్ కొంతమందికి ఈ 9 ఆఫ్ స్వర్డ్స్ అండ్ డెత్ అంటేనే అన్ని వేస్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు, ఆన్సర్ వెతుకుతున్నా సరే దొరకకపోవడం అనమాట. ఓకే, ఇది మీ లైఫ్లో ఏ ఏరియా అయినా అవ్వచ్చు. సో దానికి సంబంధించి ఆలోచించడం కంప్లీట్లీ నెగిటివ్ అయిపోయింది, హోప్ అన్నదే మిస్ అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉండడం. అందుకని 9 ఆఫ్ స్వర్డ్స్ సరిగ్గా పడుకోకుండా ఉండడము, సరిగ్గా తినకుండా ఉండడం, మెంటల్ స్ట్రెస్, కొంతమందికి కొంచెము అంటే నెగిటివ్ డ్రీమ్స్ అనేది రావడము, హఠాత్తుగా నిద్ర లేవడము, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో అలాంటిది ఏదో జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అందుకే మీకు ఫెయిరీస్ నుంచి మెసేజ్ ఏంటంటే ఫస్ట్ హోప్. ఈ హోప్ అన్నది ఎప్పుడూ ఉంటుంది మన లైఫ్లో. మీరు ఇక్కడ అందుకనే ఇక్కడ 9 ఆఫ్ స్పోర్ట్స్లో కూడా అదే అనమాట. మీరు మీ వేస్ అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది, ఈవెన్ ఒక్క ఆపర్చునిటీ కూడా లేదు, ఒక చిన్న హోప్ కూడా లేదు సిచ్యువేషన్ పాజిటివ్ అవ్వడానికి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అందుకనే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ 9 ఆఫ్ స్పోర్ట్స్ అంటేనే ఆన్సర్ ఉంది, బట్ ఏంటి అని అంటే మనము స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నందుకు ఆ హోప్ని ఆన్సర్ని చూడలేమని చెప్పేసి. అందుకనే ఇప్పుడు ఉన్నది మీరు నెగిటివ్ సిచ్యువేషన్ అయినా హోప్ అనేది ఉంది, మీరు దాంట్లో బిలీవ్ చేయాలి. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మీరు ఏంటి అంటే మీ ఫెయిరీస్ నుంచి ఇప్పుడు ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, మీరు ఇప్పుడు ఏదైతే ఆ హోప్ కోసము, ఏదైతే ఆ పాజిటివిటీ ఉంది అని నమ్మాలి అని నమ్మలేకపోతున్నారు రైట్. అది ఉంది అని చెప్పేసి ఫస్ట్ బిలీవ్ చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు కనిపించట్లేదు, ఇప్పుడు తెలియట్లేదు ఆ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి, బట్ ఫ్యూచర్లో మీ ముందుకు వస్తుందని చెప్పేసి బిలీవ్ చేయాలన్నట్లు మీకు ఫెయిరీస్ నుంచి మెసేజ్. ఓకే, ఆప్టిమిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ చేంజ్ అ నెగిటివ్ సిచ్యువేషన్ ఇంటూ పాజిటివ్ సిచ్యువేషన్. ఓకే, ఆప్టిమిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటేనే ఏంటి అని అంటే మీరు యూనివర్స్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడము, పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటుంది రైట్. అదే ఇక్కడ మనము బిలీవ్ చేసిన ప్రతిసారి పాజిటివ్గా అఫర్మ్ చేయడము, పాజిటివ్గా వైబ్రేషన్ని మనము యూనివర్స్కి పంపిస్తూ ఉండడం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు 9 ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది రైట్, నెగిటివ్ సిచ్యువేషన్ కంప్లీట్లీ. సో మీరు మనసులో అంటే అనుకుంటూ ఉండడం ఇప్పుడు ఇది నెగిటివ్గా ఉన్న తొందరలో లైఫ్లో పాజిటివిటీ వస్తుంది, ఇప్పుడు అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పటికీనూ ఏదో ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఆపర్చునిటీది అని అనుకోవడం అనమాట. అంటే అది బిలీవ్ చేస్తుండాలి, హోప్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉండడం. సో మీరు ఇలా హోప్ని పెట్టుకుంటే డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో అది ఎండ్ అయిపోయి తొందరలో సిచ్యువేషన్ పాజిటివ్ అవుతుంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే ఆన్సర్స్ కావాలనుకుంటున్నారో ఆ ఆన్సర్స్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఫెయిరీస్ నుంచి మెసేజ్. ఓకే, సో ఈ రీడింగ్ వచ్చేసి కంప్లీట్లీ హోప్కి సంబంధించి కాబట్టి ఏం అఫర్మేషన్ ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ లైనే పెట్టుకుందాం అఫర్మేషన్, హోప్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే, సో మీరు కింద అందరు కమెంట్లో అదే అఫర్మ్ చేయండి, హోప్ ఈజ్ ఆల్వేస్ దేర్, హోప్ అనేది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. అండ్ కింద అది బిలీవ్ చేసి ఖచ్చితంగా పాజిటివ్గా కమెంట్స్లో అఫర్మ్ చేయండి. ఓకే, అండ్ చేయడమేం కాదు, మీ లైఫ్ సిచ్యువేషన్లో దేని గురించి అయితే ఇప్పుడు మీరు ఈ 9 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు దాని నుంచి బయటికి వస్తారు, ఖచ్చితంగా ఈ హోప్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. ఓకే, డెఫినెట్లీ వస్తుంది. ఇది కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన టైం కాకపోయినా లాస్ట్ వితిన్ ఒక సెకండ్లో అయినా సరే కంప్లీట్ సైకిల్ అనేది, కంప్లీట్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఆ హోప్ అనేది ఉంచండి. డెఫినెట్లీ పాజిటివ్గా ఏదైతే టర్న్ అవ్వాలి అనుకుంటున్నారో అది డెఫినెట్లీ పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఓకే, సో సెక్యూరిటీ అనేది వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ విజ్డమ్ ఇక్కడ చూపిస్తుంది. సో విజ్డమ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి 9 ఆఫ్ స్పోర్ట్స్ హోప్ అని అంటేనే ఏదో ల్యాగ్ అయిపోయారు కంప్లీట్లీ. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నెగిటివ్ అయింది, ఈదర్ ఒకటి ఎక్స్పీరియన్స్ వల్ల కొత్త ఎక్స్పీరియన్స్ అయిండొచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయినా రిపీట్ చేయడం లాంటిది అనమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు. సో విజ్డమ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు లాస్ట్లో కనిపిస్తుంది, అంటే 9 ఆఫ్ స్పోర్ట్స్కి వచ్చినారు అని అంటే ఇది చాలా పెయిన్, ఎండుకు వచ్చేస్తున్నారని చెప్పేసి మీనింగ్. అయితే అది జరగకుండా నెక్స్ట్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము, ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం అనమాట, అది విజ్డమ్ ఇక్కడ. సో కాబట్టి ఈ విజ్డమ్ని మీరు గెయిన్ చేస్తూ ఉన్నారనంటే నెక్స్ట్ టైం హోప్ అనేది ఎప్పుడూ ఉంటుంది, బట్ లాస్ట్ టైం కోసము లాస్ట్
స్టెప్ కోసం వెయిట్ చేయకుండా నెక్స్ట్ మీరు ప్రాపర్గా మీ ఓన్ పాత్ని మీరు డిజైన్ చేసుకోవడము, డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వడము, లైక్ మీ గోల్స్ అనేది రీచ్ అవ్వడం అనేది ఉంటుంది. సో విజ్డమ్ అనేది ఇప్పుడు మీకు చాలా చాలా అంటే ఈ సిచ్యువేషన్ నుంచి వెంటనే బయటకు వచ్చినా ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడు మీరు అది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం, తెలుసుకోవడము చాలా చాలా మంచిది, ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం మంచిది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో విజ్డమ్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి మీకు తెలియకుండానే ఎక్స్పీరియన్సెస్ నేర్పిస్తుంది, రైట్, అది జరిగేది. కొంతమందికి నెక్స్ట్ సిచ్యువేషన్స్ అలా అవ్వనివ్వకుండా మీరే ఇప్పుడు ఇంకా లోతుకు వెళ్ళి ఇంకా మీరు ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము, ఇంకా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ మెసేజెస్ ఆర్కల్స్ నుంచి. ఓకే, సో డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోవడము, కొత్త సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మీ ఏరియాలో ఏ దాంట్లోనా ట్రై చేయొచ్చు ఇది. సో 9 of Swords ఆల్రెడీ మనీ పరంగా మీరు స్టేబుల్ అవుతున్నారు అన్నట్లు వచ్చింది. సో ప్రస్తుతానికి మీకు మనీ వల్ల సిచ్యువేషన్ డిఫికల్ట్ అవుతుందని అంటే లెట్సే మీరు మనీ వచ్చినప్పుడు వెంటనే సేవింగ్స్ అని చెప్పేసి 1% అయినా పక్కకు పెట్టకుండా ఖర్చు చేస్తూ ఉండడము, లేకపోతే ఆల్రెడీ లోన్స్ ఇచ్చిన వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వకున్నారని తెలిసినప్పటికీ మళ్ళీ ఇవ్వడము. సో ఇవి నెగిటివ్ థింగ్స్, రైట్. సో అది మళ్ళీ రిపీట్ చేస్తుంది సిచ్యువేషన్ని. సో అది దాని గురించి తెలుసుకోవడం అంటే ఇప్పుడు నోట్ చేసుకోవడం, లాస్ట్ టైం ఎక్కడ నాకు ఇబ్బంది అయింది ఫినాన్షియలీ అంటే అన్నెసరీ ఖర్చు వల్ల, బయట నుంచి మేబీ ఎక్కువగా ఆర్డర్స్ పెట్టడం వల్ల, తెలిసినప్పటికీ సేవ్ చేయకుండా ఉండడం వల్ల. సో ఇది ఎక్స్పీరియన్స్, రైట్. సో అలాంటిది ఏదైనా తెలుసుకొని ఆ పాయింట్స్ అనేది నోట్ చేసుకొని మళ్ళీ మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే లాస్ట్ హోప్ కోసం కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్ళొచ్చు అని చెప్పేసి అనమాట. ఓకే, హోప్ ఉంటుంది, బట్ ఏంటి అని అంటే ఈ స్ట్రెస్ ఉండదు మీకు. అన్నెసరిగా మీరు జరుగుతుందా జరగదా ఏమవుతుంది అని చెప్పేసి స్ట్రెస్ ఉండకుండా కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉంటారనమాట. ఓకే, సో అందుకని మీకు ఇక్కడ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మెసేజ్ యూనివర్స్ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ డెఫినెట్లీ మనకు మళ్ళీ అదే చూపిస్తుంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 6 of Wands ఎనర్జీ. చాలా లేట్ సక్సెస్ ఇది, ఎంతో ట్రై చేసిన తర్వాత కష్టపడ్డారు, మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి, రిలేషన్స్కి సంబంధించి స్టేబుల్ అవ్వాలి, ఫైట్ చేయడము, ఫ్యామిలీతో గొడవలు లాంటివి ఇలాంటివంతా అనమాట. సో ఇంత ట్రై చేశారు. సో ఇప్పుడు మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి సంబంధించి డెస్టినీ వీల్ అనేది టర్న్ అవుతుంది మీ సిచ్యువేషన్లో. అంటే ఇప్పుడు మీరు పడిన కష్టానికి యూనివర్స్ నుంచి ఫలితం వచ్చే టైం వచ్చేసింది అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో అందుకనే మీకు ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చేసి ఆ సక్సెస్ అనేది చూస్తారు. ఒక లైక్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము, అంటే మీరు ఇప్పుడు ఓకే మీరు చేసిన పని కరెక్ట్, మీరు కష్టపడిన దానికి ఫలితం వస్తుంది, జాబ్ రావడమో లేకపోతే అప్రిషియేషన్ రావడమో ఇలాంటిది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో పడిన కష్టానికి అప్రిషియేషన్, ఒక అవుట్కమ్, పాజిటివ్ అవుట్కమ్, సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి అన్నట్లు మెసేజ్. అయితే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైనా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జడ్జిమెంట్ ఆల్రెడీ కొన్ని కార్డ్స్ ఉన్నాయని చెప్పాను, రైట్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఏంటి అంటే కర్మకి తగినట్లుగా తిరగడము, అంటే మనం చేసిన పనికి దానికి సంబంధించి రిజల్ట్ రావడము. అయితే ఇక్కడ మీరు ఈ రిజల్ట్ అనేది అఫ్కోర్స్ లైఫ్ బోత్, రైట్, అప్స్ అండ్ డౌన్స్. మీరు కనుక ఎవరినైనా హర్ట్ చేయడము, లేకపోతే కొన్ని మీ లైఫ్లోనే కొన్ని థింగ్స్ని మీరు నెగ్లెక్ట్ చేయడం లాంటిదో, సరిగా వర్క్ చేయలేదు, ఓకే, అంటే యాక్షన్స్ అనేది కరెక్ట్గా తీసుకోకుండా నెగిటివ్గా డిస్టర్బ్ చేసే లాంటివి ఏదైనా జరిగింటే కనుక దానికి సంబంధించి ఫలితం కూడా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉంది, రైట్, జనరల్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ చెప్తే అర్థమైపోతుంది. ఎగ్జామ్ ఉంది అని తెలిసినప్పుడు లాస్ట్ 1 day రోజు బిఫోర్ చదివితే దానికి రిజల్ట్ అనేది రాదు, మొత్తం ఇయర్ అంతా కష్టపడితేనే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది, రైట్, సింపుల్ థింగ్. సో అలాంటిది అనమాట. సో ఇప్పుడు దేనికైనా సరే మీ లైఫ్లో మీరు పడిన కష్టానికి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు ఏం చేయలేదు అని అంటే దానికి తగ్గ ఫలితం కూడా అంటే రివర్స్లో వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో దేనికైనా సరే ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అయితే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైనా సరే ప్రజెంట్ మూమెంట్లోనే మనం దీన్ని సరిదిద్దుకోవడము, మనము పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ దీనికి ఏం చేయము. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడు మన ఫేవర్లో ఉండాలి అని అంటే ఏంటి అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఎవ్రీ ప్రజెంట్ ఈజ్ ఎటర్నల్, రైట్. ఆ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నారు, ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి కాన్షియస్గా ఉండి మీరు డెసిషన్ తీసుకోవడం. సో దాని ప్రకారంగా ఇప్పుడు చేసేదానికి రిజల్ట్ నెక్స్ట్ వస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ కర్మకు తగ్గ ఫలితం వితౌట్ ఫెయిల్ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు అవ్వచ్చు 2 weeks లేకపోతే 1 year, కొంతమందికి 10-20 years తర్వాత కూడా లైఫ్లో ఎప్పటికైనా సరే దానికి ఫలితం అనేది, దానికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తాము. సో ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే చూపిస్తుంది. అయితే
ఇది 6 ఆఫ్ వాండ్స్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది ఏదో చాలా పెద్దది కూడా అవ్వకపోవచ్చు. చిన్న చిన్న థింగ్స్, అదే గొడవలు అంతా నేను ఇందాక చెప్పాను రైట్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివంతా ఎండ్ అవ్వడము, చిన్న ఆపర్చునిటీస్ అలాంటివి రావడము, ఇలాంటిదంతా అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి వీల్ అనేది తిరుగుతుంది. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన పనులకి రిజల్ట్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఇంకొంచెము డిఫరెంట్ మెసేజ్ వస్తుంది. ఇది ఏంటి అని అంటే స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి, రిలేషన్షిప్స్కి సంబంధించి, ఓకే, ఏ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. మీ లైఫ్లో ఎవరైనా పర్సన్, ఎవరైనా అవ్వచ్చు, ఈ పర్సన్ ఏదైనా రిలేషన్ అయ్యి ఉండొచ్చు, ఎమోషనలీ వాక్ అవే, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేక, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడము. అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయారు, స్పెషల్ మిమ్మల్ని హర్ట్ చేసేసి బాగా బాధ పెట్టి సిచ్యువేషన్, మీ సరౌండింగ్స్ అంతా హర్ట్ చేసి కనుక వెళ్ళిపోయారని అంటే అలాంటి పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు తెలుసు ఆ పర్సన్కి కూడా వాళ్ళు టెంపరీగా మాత్రమే వెళ్తున్నారు, కోపంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక మాత్రమే వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఎవరైతే అలాంటి పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో తిరిగి పశ్చాత్తాపడి అంటారు చూడండి, ఆ విధంగా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డెస్టినీ తిరుగుతుంది అంటేనే ఇప్పుడు రిజల్ట్ టైం, రైట్? రిజల్ట్ టైం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి రిజల్ట్ టైమే, రైట్? సో అది ఇక్కడ అలాంటి పర్సన్ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయింటే కనుక తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈసారి ఈ పర్సన్ కొంచెము ఎలా అనంటే కిడ్డిష్ కైండ్ ఆఫ్, ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా నేర్చుకున్నప్పటికీ ఈవెన్ లవ్వింగ్ ఎనర్జీతో కంటే కొంచెం డిసప్పాయింటింగ్గా, సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, సరే ఇంకా ఏమవుతుందని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో దీనికి ఏంటి అంటే స్పెషల్లీ మీ లైఫ్లో ఎవరైనా కిడ్స్ ఉన్నారు, చిన్నపిల్ల అంటే కిడ్స్ అనడం కంటే టీనేజ్ వాళ్ళు అని చెప్పొచ్చు, కొంచెం రెబేలియస్ టైం, రైట్? అలాంటి ఎనర్జీనే ఇది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు మీ ఫ్యామిలీలో, వెళ్ళిపోవడమో లేకపోతే మాట వినకపోవడమో, కోపంగా యాక్ట్ చేయడమో, ఇలాంటిది ఏదైనా చూపిస్తుంది, ఇలాంటిది ఏదైనా బిహేవియర్ నడుస్తుంది. మీరు ఎంతో ట్రై చేశారు, వాళ్ళు ఇంప్రూవ్ అవుతే బాగుంటుందని చెప్పేసి, రైట్? సో అలాంటి దానికి సంబంధించి పాజిటివ్గా తిరిగి రావడం అంటే ఆ కిడ్ అని చెప్పొచ్చు, వాళ్ళు అర్థం చేసుకొని మీరు చెప్పిన దానికి తిరిగి సైలెంట్గా మీ మాట వింటాను అని చెప్పేసి రావడం అనమాట. ఓకే, సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది చాలా స్పెసిఫిక్గా అనిపిస్తుంది నాకు మెసేజ్. ఒకవేళ ఉండిండొచ్చు మీ ఫ్యామిలీలో ఎవరైనా కిడ్ లాంటి వాళ్ళు, టీనేజర్స్, సమ్ యంగర్ ఎనర్జీ ఉన్న ఛాన్సెస్ ఉంది. సో మీ మాట వినలేదు అని అంటే వినే ఛాన్సెస్ ఉంది, అందుకని ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అవ్వడం అనమాట. సో ఆ నెగిటివ్ దాని నుంచి మీరు దీని గురించి కూడా బాధపడుతూ ఉండే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించే ఇప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ అనమాట. వెళ్ళిపోయిన మాట వినుకున్న పర్సన్ మళ్ళీ మాట వినడం అన్నట్లు చూపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మేబీ ఫ్రెండ్స్ అని చెప్పేసో, లేకపోతే ఏజ్లో యంగ్ ఎనర్జీలో ఉన్నప్పుడు అవుట్ సైడ్ థింగ్స్కి ఈజీలీ అట్రాక్ట్ అవ్వడం, రైట్? సో ఇంట్లో దానికంటే బయట సిచ్యువేషన్స్ హ్యాపీగా అనిపిస్తుంది. అయితే బయటికి వెళ్ళి అక్కడ బాగలేదు, అంత ఏదో అనుకున్నట్లు కాదు, మేబీ వర్క్ ఎక్కువగా ఉండడము, సొసైటీని ఫేస్ చేయడము, ఇలాంటివి జరగడం అనమాట. ఏదో హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అనుకొని బయటికి వెళ్ళిన పర్సన్ కాస్త అక్కడ సిచ్యువేషన్స్ని చూసి అది కరెక్ట్గా లేదు, నాకు వద్దు అని చెప్పేసి తిరిగి వెనక్కి రావడం లాంటిది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి లిటరలీ నిజంగానే మీ కిడ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కోపంతో తిరిగి వచ్చేది మామూలుగా సెట్ రైట్ అయ్యి డిసిప్లైన్గా ఉండే ఛాన్సెస్ అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా చాలా చాలా పాజిటివ్ టైము, డెఫినెట్లీ 9 ఆఫ్ స్వర్డ్స్ నుంచి బయటకు వచ్చేటం. అందుకనే మీకు ఇక్కడ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ తెలుసుకొని ఎక్కడ ఏంటి నెక్స్ట్ టైం ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి అన్నది ఆలోచించడం అనమాట. సో అందుకని ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ అన్నట్లు కిడ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు తెలుసుకోవడము ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇష్టాలు ఇలా ఉంటుంది, రైట్? అంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం అనమాట. సో దానివల్ల నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.